బ్రేకింగ్ న్యూస్ రైతుల రుణమాఫీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు ఆ గుడ్ న్యూస్ చెప్పాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేయడానికి ఈ 5 ఏళ్లలో బ్యాంకులకు వడ్డీ అసలు కలిపి సుమారు 40,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదును ఏ విధంగా సమకూర్చాలి, ఇతర రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ ఏ విధంగా అమలవుతోంది అనే వివరాలను సాధ్యమైనంత త్వరగా ఆయా రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలని అధ్యయనం చేయాలి అని అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలి అనే సంకల్పంతోనే ముందుకు వెళుతున్నామని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడానికి రేవంత్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఎగ్జాక్ట్లీ ఆగస్టు 15 లోపల ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దానిపైన దృష్టి పెట్టింది. అంటే రియన్న సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఆ శాఖ మంత్రులతో పాటు అలాగే రెవెన్యూ, తర్వాత ఓవరాల్ గా ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఎంత మేర సమకూర్చగలుగుతాము, దీంతో పాటు మనం ఆగస్టు 15వ తారీఖు రోజున పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతులు ఏదైతే రుణం తీసుకున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవాలంటూ ఆయన అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. దానిపైనే దృష్టి పెట్టాలి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరుతెన్నులను గమనించండి అని చెప్తూనే అవసరమైతే అన్ని బ్యాంకు అధికారులతో మాట్లాడి ఎక్కువ వడ్డీ అయినా పర్లేదు, ఎక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి ఎక్కువ రుణం ఇచ్చేటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోండి, త్వరితగతిన దానిపైనే దృష్టి పెట్టండి అంటూ చాలా కీలక ఆదేశాలు జారీ చేశారు. మొన్న ఎన్నికల్లో మనం చూసాము, ఓవరాల్ గా జరిగినటువంటి ఈ ప్రచారంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ పైన ప్రతి సవాళ్లు, రాజీనామాల వరకు, ఛాలెంజ్ల వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కాబట్టి ఈ 15 వరకు, ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీకి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి నిన్న రివ్యూ జరిగింది. సుదీర్ఘ భేటీలో కొన్ని కీలక అంశాలు తీసుకుంటూనే రైతు పండించినటువంటి ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలక భేటీ జరిగింది. సో దానిపైన కూడా ఆయన కీలక ఆదేశాలు ఇస్తూనే 100కు 100% ధాన్యాన్ని సేకరించాలి, తడిచిపోయిన ధాన్యాన్ని కూడా సేకరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సో రైతుల విషయంలో ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలకి 40,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా. మరి ఈ నగదును ఏ విధంగా సమకూర్చాలని అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. ఆర్థిక పరిస్థితికి సంబంధించిన దానిపైన ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రం గతంలో చేసినటువంటి అభివృద్ధి పనుల కోసం చేసినటువంటి అప్పుల కోసం కడుతున్నటువంటి ఇంట్రెస్టే చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దాంతో పాటు ప్రస్తుతం కొత్త రుణాలను సేకరించేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ కొత్త రుణాలకు సంబంధించినటువంటి దానిపైనే ప్రత్యేకంగా నిన్న ముఖ్యమంత్రి మంత్రులతో, కీలక అధికారులతో భేటీ కావడం జరిగింది. దాంట్లో బ్యాంకు అధికారులతో మాట్లాడాలి. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఇమ్మీడియట్లీ ఒకే దఫాలో కంప్లీట్ చేయాలంటే 40,000 కోట్ల వరకు రాష్ట్రం సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిధులను. ఎందుకంటే బ్యాంకు అధికారులతో మాట్లాడాలి, పెండింగ్ పెట్టొద్దు, ఇంట్రెస్ట్ పైన భారం పడొద్దు ప్రభుత్వం పైన. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ నిధుల సమకూర్చడం కోసం కీలకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ముఖ్యమంత్రి. దానిపైనే దృష్టి పెట్టారు. బ్యాంకు అధికారులతో మాట్లాడాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే
దీనిపైన మరొక 18వ తారీఖు రోజున కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ కేబినెట్ మీటింగ్ లో కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన కసరత్తు దాదాపు పూర్తి అయిపోయింది అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారంటే ఆర్థిక నిపుణులతో మాట్లాడారు, సలహాలు సూచనలు తీసుకున్నారు. ఎంత భారం పడుతుంది, ఇప్పుడు రైతు రుణమాఫీకి ఇన్ని నిధులు సేకరించాలి బయట నుంచి తెచ్చి అంటే వాటి ఇంట్రెస్ట్ కానీ దాన్ని తేల్చడానికి కానీ ఎలాంటి దానిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి దానిపైన క్లారిటీ ఉంది. ఎక్కడైనా భూములు అమ్మాల్సినటువంటి అవసరం ఉందా, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తిరిగి రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందా, వీరింటిపైన కసరత్తు అయితే కొనసాగుతోంది. సో త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన గతంలో ఇచ్చినటువంటి హామీ విధంగానే ఆగస్టు 15 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఇతరత్రా సంబంధించినటువంటి అవసరమైతే కొన్ని దుబారా ఖర్చులను తగ్గించుకొని రైతు రుణమాఫీని మాత్రం క్లియర్ చేయాలనేటువంటి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రైతులకు సంబంధించినటువంటి విషయం పైన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఇది ఒక మేజర్ స్టెప్ గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే దీన్ని కంప్లీట్ చేయడానికి అధికారులతో మాట్లాడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన తీసుకున్న చర్యలను పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి సూచించారు. రైట్ మధు, రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తున్నారు. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సహచర మంత్రులతో చర్చించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఎన్నికల కోడ్ ముగిసే లోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చడానికి ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి. రైతు సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ మొత్తంలో నిధులు ఇవ్వటానికి ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇక ధాన్యం కొనుగోళ్లలో కూడా వేగాన్ని పెంచాలి అని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితులను ఆగస్టు 15 లోపు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతు రుణమాఫీని చేయాలి అని వేగంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.